ఒక స్త్రీ సంఘములో నిలబడి ప్రవచించుటకు దేవునికి ఇష్టమై ఉన్నదా లేదా? ఇది చాలా పెద్ద ప్రశ్న అండి, చిన్నదనుకోకండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ అంశము భూమి మీద ఉన్న డిబేట్స్, వాదనలు ఉంటాయా? ప్రతిరోజు మనం టీవీలో చూస్తూ ఉంటామా? ఏదో ఒక మాట మీద చర్చ జరుగుతూ ఉంటుంది. మనం మాట్లాడుకునే ఏ విషయమైనా కావచ్చు, ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ విషయము వాటన్నింటికంటే పాతది. ఏంటండి? ద ఓల్డెస్ట్ డిబేట్ ఆన్ ది ఎర్త్ ఇట్ సెల్ఫ్. చాలా సున్నితమైన అంశం కూడా. అదేంటో తెలుసా? దేవుడు నరులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించెను. స్త్రీగాను పురుషుడిగాను వారిని చేశాను. అంటే దేవుడు ఎవరైనా చేశాడు? స్త్రీని చేశారు, పురుషుని కూడా చేశారు. అంటే వీరిద్దరికి దేవుడు నిర్మాణకుడు, వీరిద్దరికి దేవుడు సృష్టికర్త, వీరిద్దరికి దేవుడు తండ్రి. అంతేనా? మిమ్మల్ని కన్నవాడు మీకు ఏమవుతాడు? ఇప్పుడు స్త్రీని కన్నది ఆయనే, పురుషుని కన్నది ఆయన. కనుక స్త్రీకి పురుషునికి ఆయన తండ్రి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, తండ్రి ఎప్పుడైనా తన పిల్లలకు అన్యాయం చేస్తాడా? అది కూడా దేవుడు. సరే, ఈ లోక సంబంధమైన తండ్రులు దేవునితో సమానులు కాదు కాబట్టి వారి లోపాన్ని బట్టి పిల్లలకు అన్యాయం చేసే అవకాశం ఉందేమో, కానీ తండ్రి, దేవుడు తండ్రి అయినప్పుడు ఆయన ధర్మాన్ని తప్పగలడా? ధర్మానికి కర్తే ఆయన కదా, ధర్మాన్ని తప్పగలడా? అంటే స్త్రీకి కానీ పురుషుడు కానీ ఆయన అన్యాయస్తుడు కాలేడు. ఒకవేళ వీరిద్దరికి ధర్మాన్ని ఏర్పాటు చేసేటప్పుడు స్త్రీకి స్త్రీ ధర్మాన్ని ఇస్తాడు, పురుషుడికి పురుషుడి ధర్మాన్ని ఇస్తాడు. ఇలా ధర్మాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరికి పక్షపాతం ఏమైనా చేయగలరా? చేయకూడదు కదా. ఒకవేళ స్త్రీకి పురుషుడికి దేవుడు పక్షపాతం చూపించాడు అనుకోండి, ఆయన దేవుడు అవుతాడా? అది ధర్మం కాదు కదా ప్రియులారా. అందుకే ఇది చాలా సున్నితమైన విషయం. అందుకే ఓల్డెస్ట్ డిబేట్ ఆన్ ది ఎర్త్ అంటున్నాను. అట్ ద సేమ్ టైం ద సెన్సిటివ్ వన్ టు. ఎందుకంటున్నానంటే అలాగా, ఇప్పుడు ఒకవేళ నేను ఈ ధర్మాలలో నేను మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పొరపాటు మాట్లాడాను అనుకోండి, సాక్షాత్తు అక్షరాల సగం మంది జనాభాను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. అవుతారా? నేనేదైనా తప్పు చేశాను అనుకోండి, సాక్షాత్తు సగం మంది జనాభాను వారి పట్ల పాపం చేసిన వాళ్ళు అవుతారు. అవుతారా? అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన బాధ్యత ఇగో ఈ విషయంలో మాట్లాడే ప్రతి వక్తకు ఉంటుందా? ఉందా? నాకు కూడా చాలా బాధ్యత ఉంది ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఈ విషయాన్ని. ఈ రోజు నీకు మాట్లాడబోయే విషయం ఏమిటంటే, దేవుడు స్త్రీని పురుషుని చేసినప్పుడు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు స్త్రీకి పురుషుడికి మధ్యలో ఉంచాడు. చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా? సింపుల్ గా అస్సలు ఉండదు, చాలా కష్టతరమైన విషయం. అందుకే నేను ఏమనుకుంటున్నానంటే, ఈ ఒక గంటలో నేను మాట్లాడే విషయాన్ని అంతటిని మీకు తెలియజేసి నిర్ధారించగలనే ఉద్దేశం నాకు లేదు. కనుక సాధ్యమైతే ఈ నెల మొత్తము ఎన్ని వారాలంటే 4 వారాల్లో ఈ స్త్రీ పురుషుల మధ్యలో దేవుడు ఏర్పాటు చేసిన కట్టుబాట్లను, ఏంటి కట్టుబాట్లను, అనేకమైన ప్రశ్నలను దేవుని వాక్యముతోటి మీకు అందించడానికి ఏం చేసే ప్రయత్నం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఇది జ్ఞానాంశము కాదు, అంటే తెలుసుకోకపోతే ఏం కాదులే అనుకోవడానికి లేదు. ఇది కంపల్సరీగా మనము తెలుసుకోవలసిన విషయములే. కనుక ప్రియులారా, మీరందరూ ఈ విషయాలను జాగ్రత్తగా గ్రహించాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ దేవుడు ధర్మాలను విధించాడు, దాంతో పాటు దేవుని ధర్మాన్ని ఎరుగక మనుషులు కూడా స్త్రీ పురుషుల మధ్యలో అనేకమైన తమ సొంత ధర్మాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. చేస్తున్నారా? చేస్తున్నారు. కాబట్టి మీరు కావాలంటే చూడండి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి. మీరు అమెరికా వెళ్ళాలనుకోండి,
అమెరికాలో స్త్రీకి పురుషుడికి ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు, వాళ్ళ ధర్మాలు వేరుగా ఉంటాయి. పక్కన దేశమైన పాకిస్తాన్కి వెళ్ళారనుకోండి, అక్కడ వేరుగా ఉంటుంది. పాకిస్తాన్ లో స్త్రీ స్వతంత్రంగా తిరగడానికి హక్కు ఉందా? తనకి ఇష్టం వచ్చినట్లు వస్త్రధారణ చేయడానికి హక్కు ఉందా? లేదు. మరి భారతదేశంలో అంటే భారతదేశానికి వచ్చేసరికి ధర్మం మారింది, పాకిస్తాన్కి వెళ్ళేసరికి ధర్మం మారింది. ఇక వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, మనకంటే ఇంకా లీనియంట్ గా ఉంటుంది వాళ్ళ పట్ల. లా ఉంటుందా? లీనియంట్ గా ఉంటుందా? దేవుడి ధర్మం అయితే అలాగా దేశానికి ఒకటి ఉండదు, అంతే కదండి. దేవుడి ధర్మము దేశానికి ఒకటి ఉండదు. కానీ దేశంలో మాత్రము మనుషుల యొక్క ఆలోచన నుంచి పుట్టిన ధర్మాన్ని వాళ్ళు స్త్రీలకు పురుషులకు ఆపాదించడము మనం గమనిస్తూ ఉన్నాము. ఇలాంటి ఆలోచన ఎందుకు పుడతాయంటే, ఉదాహరణకు భారతదేశాన్ని తీసుకుందాం. భారతదేశంలో సాధారణంగా, అంటే ఇది చెప్పడానికి నేను ఏమీ డౌట్ పడను, స్త్రీ చరిత్రను చూసుకున్నప్పుడు అణచివేతకు గురి అయింది. ఈ కాలంలో కొంచెం, అంటే ఇప్పుడున్న కాలంలో కొంచెము స్త్రీకి ఉన్న స్వాతంత్రము కొద్దిగా మెరుగుపడుతూ ఉంది. కానీ ఒక 100 సంవత్సరాలు లేదా 150 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అండి, స్త్రీ ఎంత గొప్ప అణచివేతకు గురి అయిందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకు ఇలాంటి భావజాలాలు పుడుతూ ఉంటాయంటే, సమాజంలో మనుషులు దేవుని ధర్మాన్ని అర్థం చేసుకోలేకుండా తమకు నచ్చిన విషయాలను, తమకు అనుకూలంగా ఉన్న విషయాలను ధర్మంగా నిర్ధారించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి అపార్థాలు, ఇటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క కల్చర్ని బట్టి ఒక్కొక్క విధానం, ఒక్కొక్క చరిత్రను బట్టి ఒక్కొక్క విధానం. మనము ఇప్పుడు దేవుని ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్తను మీకు తెలియజేస్తున్నాను. అదేంటో తెలుసా? దేవుని యొక్క ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మన ధర్మాన్ని పక్కన పెట్టాలి. ఏం చేయాలి? మనకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఐడియాలజీస్ ఉంటాయి. అంటే ముందుగానే మనకు పెట్టిన ఉద్దేశం. ఒకడు అంటాడు, నేను స్త్రీలను బాగా గౌరవిస్తానండి, స్త్రీలే పురుషుల కంటే గొప్పవారు అని అంటారు. అంటారా? అలా అనే వాళ్ళు ఉన్నారు. లేదంటే లేదు, పురుషులే స్త్రీల కంటే గొప్పవాళ్ళు అనే వాళ్ళు ఉన్నారా? వీరిద్దరు కూడా తమ సొంత ఆలోచనను బట్టి మాట్లాడుతూ ఉన్నారు. అసలు దేవుడు ఏమంటున్నాడు? ఈ విషయాన్ని ఒకవేళ మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ ఐడియాలజీస్ ని పక్కన పెట్టండి. పక్కన పెట్టకపోతే చాలా ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళిపోతాం. మీకు కొన్ని ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ని పరిచయం చేస్తాను. ప్యాట్రియార్కియల్ ఐడియాలజీ అని ఉంటుందండి. ఏంటి? ఇందులో పితృస్వామ్య భావజాలం. మన భారతదేశంలో ఉన్న భావజాలం ఏంటి తెలుసా? పితృస్వామ్య భావజాలం. అంటే ఏంటి? పురుషుడే ప్రతిదాన్ని ఏం చేయాలి? శాసించాలి. పురుషుడే ప్రతిదాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. పురుషుడే దేనికైనా పెద్దగా ఉండాలి. పురుషుడు చెప్పినట్లే స్త్రీ నడుచుకోవాలి. కుటుంబానికి పెద్దగా పురుషుడే ఉండాలి. దీన్నే పితృస్వామ్య భావజాలం అంటాం. ఉందా మన దగ్గర? మనకేమి తప్ప ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం దాంట్లో పుట్టి పెరిగి ఎదిగాం కాబట్టి. అంతేనండి. అలాగే అమెరికాకి వెళ్ళాలనుకోండి, మనం ఇట్లా మాట్లాడితే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అదే ఇట్లా అంటున్నాడు, పురుషుడికి ఏంటి గొప్ప, స్త్రీలో ఏంటి తక్కువ. అదే పాకిస్తాన్కి వెళ్ళాలనుకోండి, మనం వెళ్ళాగా ఆలోచన చేస్తారు. కనుక మనము ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ కి మనలో ముందుగానే కలిగే అవకాశం ఉంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం మన ఐడియాలజీస్ అని పక్కన పెట్టాలి. ఈ పితృస్వామ్య భావజాలం, ప్యాట్రియార్కియల్ ఐడియాలజీ కంటే ఇంకొక ఎక్స్ట్రీమిటీ ఉంది. దాన్నే మిసాజినిస్టిక్ ఐడియాలజీ. మిసాజినిస్టిక్ ఐడియాలజీ అంటే ఏంటో తెలుసా? అసలు స్త్రీలు దేనికి పనికిరాదు. స్త్రీ ద్వేష అనమాట. ఉంటారా? స్త్రీ ద్వేషగా ఉండే పురుషులు ఉంటారా? స్త్రీ ఏ ప్రదేశం అసలు నచ్చదు మనకి. అలాంటి వాళ్ళు ఉన్నారు. అది గొప్ప అని భావించే ఒక గ్రూప్ కూడా మిసాజినిస్ట్స్ అంటారు వాళ్ళని. అది కూడా ఒక ఎక్స్ట్రీమ్ భావజాలం. ఇది ఒక సైడ్ అయితే, దీనికి ఆపోజిట్ సైడ్ లో కూడా ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి అంటే ఒక సాఫ్ట్ వేలో ఫెమినిజం. ఫెమినిజం అంటే ఏంటి? స్త్రీలు పురుషులతో సమానము అని అంటారు. బాగుంది కదా?
కానీ దీంట్లో కూడా ఒక ఎక్స్ట్రీమిటీ ఉంది, దాన్ని సూడో ఫెమినిజం అంటారు. ఏమంటారు? సూడో ఫెమినిజం అంటే స్త్రీలు పురుషులతో సమానము అని చెప్పే క్రమంలో పురుషులను కించపరిచి ఇబ్బంది పెట్టి అవసరమైతే వారి మీద అసభ్యకరమైన లేకపోతే అభ్యంతరకరమైన విషయాలన్నింటినీ చేసి ఏది చేసినా సరే స్త్రీల సమానత్వాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేసే విధానాన్ని సూడో ఫెమినిజం అంటారు. ఇది ఒక ఎక్స్ట్రీమిటీ. అదొకటి, ఇదొకటి. ఈ ఎక్స్ట్రీమ్ భావజాలను దేవుని సన్నిధిలో పనికి రావు. ఒకవేళ మీరు ఆ భావజాలు ఏమైనా ఉన్నాయనుకోండి, తీసి పక్కన పెట్టండి. కొన్ని సెన్సిబుల్ ఐడియాలజీస్ ని ఈరోజు మీకు పరిచయం చేస్తారు. అదేంటంటే ఏంటమ్మా అయిపోయిందా అమ్మా? నేను మాట్లాడేవి కొంత నీట్గా అనిపించవచ్చు కానీ చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇవి ఒక రూట్ అంటే ఒక పునాది అంశాలు లాంటివి అన్నమాట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మన బ్రతుకు వేరేగా ఉంటుంది. సో కొన్ని సెన్సిబుల్ ఐడియాలజీస్ ఒకటేంటంటే ఎగాలిటేరియన్ ఐడియాలజీ, ఈక్వలిటేరియన్ ఐడియాలజీ, తెలుగులో సమానత్వపు భావజాలం. అంటే ఏంటి? స్త్రీ మరియు పురుషుడు సమానం. మీరు నమ్ముతారా? స్త్రీ మరియు పురుషుడు సమానం మీరు నమ్ముతారా? లేదంటే స్త్రీలు కొంచెం పొట్టిగా ఉంటారంటారా? అలా కాదు, ఫిజికల్ గా కాదు. స్త్రీలు మరియు పురుషుడు సమానము అనుకునేవారు. నేను కూడా కొంచెం సెన్సిబుల్ అనుకుంటా. దీంట్లో కూడా డెప్త్ గా వెళ్తే ఇంకొక ఐడియాలజీ ఉంది, దాన్ని కాంప్లిమెంటేరియన్ ఐడియాలజీ అంటారు. పరస్పర పూరక వాదం అంటారు దాన్ని తెలుగులో. పరస్పర పూరక వాదం, దాన్ని కాంప్లిమెంటేరియన్ ఐడియాలజీ. అంటే స్త్రీ మరియు పురుషుడు సమానమైన విలువ కలవారే కానీ భిన్నమైన పాత్ర కలవారు, భిన్నమైన బాధ్యతలు కలవారు. అంటే స్త్రీ మరియు పురుషుడు సమానమైన విలువ కలవారే కానీ భిన్నమైన బాధ్యతలు కలవారు. ఉదాహరణ చెప్తే మీకు చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. మీ దగ్గర తాళం చెవులు ఈ స్త్రీ అనుకుంటే ఇలాంటిదే ఇంకొక కీ పురుషుడు. అంటే స్త్రీకి పురుషుడికి ఏ తేడా లేదు. ఆయన ఒక తాళపు చెవి వంటి వాడే, పురుషుడు స్త్రీ కూడా ఒక తాళపు చెవి వంటిదే. ఇప్పుడు కాంప్లిమెంటేరియన్ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు ఒక బీరువాడు లాక్ చేయాలనుకోండి, లేదా ఇప్పుడు మనం అక్కడ లోపలికి వచ్చాయి కదా, ఆ దారిలోంచి వచ్చిన దానికి ఒక తలుపు వేసింది, ఆ తలుపుకు ఒక గడి, ఆ గడిని లాక్ చేయాలంటే ఒక తాళపు కప్ప కావాలి, ఇంకోటి తాళపు చెవి కావాలి. అంటే కీ కావాలి, లాక్ కావాలి, కావాలి. ఒకవేళ ఈ ఒక లాక్ స్త్రీ కానీ పురుషుడు కానీ ఏదైనా ఉండొచ్చు, స్త్రీ కానీ పురుషుడు కానీ అయితే ఒకవేళ ఇది పురుషుడు అంటున్నాం అనుకుంది, ఈ తాళపు చెవి ఏమవుతుంది? స్త్రీ అవుతుంది. ఈ రెండు సమానమైన విలువ కలివి. ఈ రెండింటిలో ఏది లేకపోయినా కూడా పని జరగదు. అంటే సమానమైన విలువ కానీ డిఫరెంట్ రోల్స్, వేరు బాధ్యతలు. ఇదేమో దాన్ని గట్టిగా పట్టుంచుతుంది, ఇదేమో దాన్ని లాక్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏం చేయగలము? పని జరుగుతుంది, ఒక పని జరుగుతుంది. ఇవి రెండు లోకంలో ఉన్న భావజాలాలు. ఇది కూడా మనకు అవసరం లేదండి. ఏంటి? ఇది కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవుని భావజాలం ఇంతకంటే లోతుగా ఉంటుంది. నేను ప్రత్యేకంగా సాఫ్ట్ కాంప్లిమెంటేరియన్ ఐడియాలజీ కలిగి ఉన్నాను. కాంప్లిమెంటేరియన్ అంటే చెప్తాను అంటే కాంప్లిమెంటేరియన్ ఐడియాలజీ మొత్తాన్ని ఒప్పుకుంటానని కాదు. అవసరమైన దాంట్లో ఎవరైనా ఒక మంచి ఉద్దేశాన్ని నాకు తెలియజేస్తే దానికి నేను ఎలమెంట్స్ కలిగి ఉంటాను. అందుకే ఒక సాఫ్ట్ కాంప్లిమెంటేరియన్ నేను అంటున్నాను. అంటే ఇది స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైన విలువ కలవాలే కానీ భిన్నమైన బాధ్యతలు కలవారు. అయితే ఎలాంటి ఐడియాలజీ మీ బుర్రలో ఉన్నప్పటికీ మీరు వాటిని ఏం చేయాల్సి పక్కకు పెట్టాలి. నీవు క్రైస్తవం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటను నీ హృదయంలో జోడించుకోవాలి. నీ యొక్క సొంత ఆలోచనలను పక్కన పెట్టాలి. ఎందుకంటే మన జ్ఞానం దేవుని జ్ఞానం ముందు మురికిగుడ్డ వంటిది. మన నీతి దేవుని నీతి ముందు, నువ్వు ఎంత నీతివంతమైన ఆలోచన చేయి మనిషిగా, దేవుని నీతి ముందు నీవు నీతివంతం ఎట్లా ఉంటుంది? తెల్లని చొక్కా ముందు మురికిగుడ్డ ఎటువంటిదో
మన నీతి దేవుని నీతి ముందు అటువంటిది దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడిన ఒక చక్కని మాటను మీకు పరిచయం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ కనపడుతుందండి. నేను ఏదైతే ఈ విషయాన్ని మీకు చదివిస్తున్నానో దాన్ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టారు. మీరందరూ నేను మాట్లాడుతున్న మాటలు నా సొంత మాటలు అనుకోకండి. ఏం మాట్లాడుతున్నాను, నేను ఏది మాట్లాడినా సరే ఆయన వాక్యాన్ని ఎత్తి మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. అంటే ఎవరి గురించి మాట్లాడబడుతుందో తెలుసా? లోకంలో మనుషులు ఎలాగ ఆలోచిస్తున్నారో నాకు సంబంధం లేదు, కానీ ఒకడు ఎవరైతే క్రీస్తులోనికి అనగా యేసు క్రీస్తులోనికి వచ్చారో వారు మాత్రము ఆలోచించవలసిన ఒక విధానాన్ని ఈరోజు మీకు చెప్తున్నాను. అదేంటో తెలుసా? కింద రాయబడి ఉంది. ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో యూదుడని గ్రీసు దేశస్తుడని వేరు. అంటే అర్థం ఏంటో తెలుసా? యూదా అనే ఒక దేశం ఉంది, గ్రీస్ అనే ఒక దేశం ఉంది, వేరు వేరు దేశాలు. ఎవరైతే క్రైస్తవులు అవుతాడో ఇక దేశాలు అని చెప్పేసి వ్యత్యాసము అంటే భారతీయుడు అని లేదు, పాకిస్తాన్ అని లేదు, ఆఫ్ఘనిస్తాన్ అని లేదు, అమెరికా అని లేదు, చైనా అని లేదు, యూరోప్ అని లేదు. ఎందుకంటే దేవుడు సమస్త సృష్టికి తండ్రి, కానీ ఒక దేశానికి తండ్రి కాదు కదా. దేవుడు ఒక దేశాన్ని గొప్పగా ఇంకో దేశాన్ని తక్కువగా చూడలేదు కదా. అలా చూస్తే ఆయన సమస్త సృష్టికి సృష్టికర్త ఎలా అవుతాడు? మనం మర్చిపోతూ ఉంటాం ఈ విషయాన్ని. మర్చిపోతామా? దేవుడు మన దేశాన్ని అనుకుంటాం. దేవుడు ఏమంటాడు తెలుసా? సమస్త దేశాలు నావే కదా అని అనుకుంటాడు. అందుకే చెప్తున్నాడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, ఇంకేమన్నాడు? దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. నా మీద ఉన్న బాస్ ఏంటి? దాసుని. నా మీద ఉన్న బాస్ ఏంటి? యజమానుడు. అంతే కదా. ఇప్పుడు మేమిద్దరం ఒకవేళ క్రీస్తు నమ్ముకున్నాం అనుకోండి, యజమానుడు ఏమనుకోవాలి తెలుసా? ఇతను నాకు దాసుడు అని అనుకోకూడదట. నేను అతను ఇద్దరము ఆయనకి కుమారుడు అనుకోవాలట. ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు అనుకోండి, తండ్రికి పెద్దవాడు గొప్ప, చిన్నవాడు గొప్ప? ఇద్దరు సమానమే. ఇది ఈ లోక సంబంధమైన తమ్ముడు కూడా మాట్లాడతారు కదా, అరే మీ ఇద్దరు నాకు రెండు కళ్ళలాంటి వారు, ఈ గంటలో ఓడిస్తే ఓకేనా, ఈ గంటలో ఓడిసినా ఓకే కాదు, రెండు నాకు సమానము. ఎలాగైతే ఇది తండ్రి ధర్మము, మనందరికీ ఆయన తండ్రి కాబట్టి ఏమంటున్నాడంటే దాసుడు లేదు, స్వతంత్రుడు లేదు. కనుక మీరు కూడా నీ దాసుడు ఎలా చూడాలి? అయి ఉండొచ్చు, నీకంటే తక్కువ అయి ఉండొచ్చు, నీకంటే తక్కువ చదువుకొని నీ కింద పనిచేస్తూ ఉండొచ్చు. నువ్వు ఎలా చూడాలి? సమానుడిగా. లోకం ఇలాగూ చూడదు. వేరే దేశస్తుని సహోదరునిగా ద్వేషంగా ఉంటుంది, ద్వేషాన్ని పంచుకుంటుంది, కానీ వాటి ప్రేమను పంచుకునే విధానము నేటి సమాజంలో లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, క్రైస్తవం అటువంటిది కాదు. నీవు క్రైస్తవుడు అయితే గ్రీసు దేశస్తుడు లేదు, యూదుడు లేదు, దాసుడు లేదు, స్వతంత్రుడు లేదు. మరి ఒక శ్రేష్టమైన మాట, పురుషుడని లేదు, స్త్రీ అని. చూసారండి ఎంత గొప్ప మాట మాట్లాడుతుందో దేవుడి వాక్యం. పురుషుడని లేదు అంటే మీరు స్త్రీలు కదా, మీరు పురుషుడు కదా. ఇప్పుడు ఆ పురుషుడు క్రైస్తవుడు అయితే గొప్ప, స్త్రీ క్రైస్తవురాలైతే పురుషుడి కంటే తక్కువ అని ఎవరైనా మాట్లాడేది అలాగా చల్లదు. దేవుడు ఏమంటున్నాడు? స్త్రీ లేదు, పురుషుడని లేదు, మీరందరూ క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే ఏకం, ఒకటే, సేమ్, ఒకటే. ఆ స్త్రీ కాబట్టి దేవుడు ఆ స్త్రీ కాబట్టి గొప్ప అని అనుకోడు. పురుషుడు కాబట్టి గొప్ప అనుకోడు. స్త్రీ ప్రార్థన చేస్తే స్త్రీ ప్రార్థన చేసింది కాబట్టి పురుషుడు కంటే గొప్ప కాదులే అనుకోడట. పురుషుడు ప్రార్థన చేశాడు కాబట్టి స్త్రీ కంటే గొప్ప కాదు అని అనుకోడట. వీళ్ళిద్దరూ ఒకటి. అసలు స్త్రీ అని పురుషుడు ఆయన చూడట. అంత చక్కగా ఎందుకు చూస్తున్నాడు తెలుసా? మనుషులు ఇలాగూ చూస్తారు కాబట్టి, చూస్తారా? ఇలా చూశారు కాబట్టి అనేకమైన బాధలు ప్రపంచంలో ఉన్నాయి. దాంతో పాటు సంఘములో కూడా ఉన్నాయా? ప్రపంచంలో ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే వారికి చెప్పేవారు లేదు, వారి ధర్మాలు వేరు.
కానీ సంఘంలో ఉండొచ్చా? ఉన్నాయండి. స్త్రీలను కించపరిచి అవమానపరిచి తక్కువగా చూసే సంఘాలు ఉన్నాయి. పురుషులు గొప్పవారు, స్త్రీల కంటే అధికులు అని చూసే సంఘాలు కూడా ఉన్నాయి. సంఘానికి రాస్తున్నాడు, క్రీస్తులు నమ్మిన వారికి దేవుడు రాస్తున్నాడు. స్త్రీ అని పురుషుడు లేదు, అందరూ క్రీస్తునందు ఒక్కటే. ఈ భావనను బట్టి, ఈ మాటను బట్టి ఇందాక మనకు ఒక 2 ఐడియాలజీస్ ఉన్నాయి కదా. ఒకటి ఎగాలిటేరియన్ ఐడియాలజీ, అంటే సమానత్వపు వాదన, పరస్పర పూరక వాదన. ఈ 2 దేవుని మాటలు కొంచెం దగ్గరగా ఉన్నాయని నాకు అనిపించింది. అయితే ఇంతకంటే లోతైన భావము దేవుడు మనతో మాట్లాడే అవకాశము ఈ రోజు కలగవచ్చు. పూర్తిగా నేను మాట్లాడకపోవచ్చు సమయాన్ని బట్టి, కానీ మనము అనేకమైన విషయాలను సంపూర్ణంగా అనేక దినములు మాట్లాడడానికి ప్రయత్నపడదాము. ఇలాంటి మాటలు మరి ఎక్కడ దొరకవు. ఆయన మనం చేశారు కాబట్టి మనకి సంబంధించిన ధర్మాన్ని ఆయనే చెప్పాలి. మనుషుల పొరుగులో వచ్చి పుట్టవు. ఒకవేళ మనుషుల పొరుగు నుంచి పుడితే ఇద్దరు ఒకరు అన్యాయం అయిపోతారా? ఎవరు బలంలో వాడు గెలుస్తాడు, ఎవరు బలహీనలో వాళ్ళు పడిపోతారు. ప్రియులారా, ఇప్పుడు మనం అసలైన విషయాల్లోనికి వెళ్దాం. అయితే కొత్త నిబంధన కాలంలో దేవుడు సంఘములో స్త్రీ మరియు పురుషుని మధ్యలో ఉండవలసిన కొన్ని వాక్యాలను, కఠినమైన వాక్యాలను తన భక్తుల ద్వారా రాయించినప్పుడు చాలా మంది క్రైస్తవులు ఈ మాటలను చదివి సరిగ్గా సంపూర్ణ జ్ఞానం అర్థం చేసుకోలేక, దాని లోతును తీవ్రతను అర్థం చేసుకోలేక, దాంట్లోంచి విపరీతమైన భావాలను పుట్టించి అనేకమైన అభ్యంతరాలను సంఘానికి కలగజేస్తున్నారు. ఇదిగో ఒక అదుపు లేనట్టుగా ఉండకుండా వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సమయానుకూలంగా ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. ఏమంటాడు? స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడవలసినది కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఎంత కఠినమైన మాట అండి ఇది. స్త్రీలు జాగ్రత్త కావాలి. పురుషులకి ఎట్లా ఉంటుందంటే, అబ్బా బాగుంది, తనది కాదు కదా, చాలా బాగుంది, ఆనందంగా ఉంటుంది, కొంచెం లైట్ గా ఉంటుందా? లేకపోతే మంచిది. ఎందుకంటే మీరు సర్వసత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు కావచ్చేమో, దేవుడు ఉద్దేశాన్ని జాగ్రత్తగా ఎరగలేకపోతున్నారు కావచ్చేమో. ఈరోజు ఇక్కడ మాట్లాడబడిన మాట మరొకసారి చదువుకుందాం. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలను, వారు లోపడవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. దీంట్లో ఏమైనా తేడా ఉందా? కరెక్ట్ గా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ ఉంది. దాంతో పాటు మరొక వచనాన్ని చూపిస్తారు. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. స్త్రీలు మౌనముగా ఉండి, అంటే మళ్ళా సేమ్ ఇందాక ఏమంటే రాయబడిందో, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలసినదే గాని అని రాయబడింది కదా. ఇక్కడ కూడా అదే మాట. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయం. ఇంకా ఎంత కఠినంగా ఉందని మాట. మనకు కాదు, స్త్రీలకు కఠినమైన మాటైనా. ఈ మాటలకు భూమి మీద ఉన్న అనేక మంది స్త్రీలు గుండెలలో ఇబ్బంది పడ్డారు, అభ్యంతర పడ్డారు. ఈ మాటను ఆధారం చేసుకుని అనేక మంది పురుషులు స్త్రీల యొక్క దేవుని స్వాతంత్రాన్ని కూడా హరించిన సన్నివేశాలు అనేకాన్ని మనము సాక్ష్యం పొందుతా ఉన్నాం, అనేకం చూస్తూ ఉన్నాం. పౌలు వారికి కూడా ఇది కఠినమైన మాటని తెలుసు, దీన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉందని తెలుసు. అందుకే ఆయన అలాంటి అపార్థం జరగకుండా ఉండడానికి తన యొక్క జ్ఞానం అంతటిని, అంటే దేవుని యొక్క ఆవేశంతోనే రాశాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు మనము ఈ విషయాన్ని అపార్థము చేసుకోనకుండా నిమిత్తము చాలా జాగ్రత్తగా మనకు అక్కడ పరిశీలన చేయడం ఒక చిన్న
విషయాన్ని మనకు ప్రవేశపెడతా ఉన్నాడు. పైన మనం చదువుకున్న మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలను, వారు లోబడవలసిందే గాని మాట్లాడటం వారికి సెలవు లేదు. ఇలాగ నేను మాట్లాడితే కుదరదు కనుక నేను మాట్లాడి నీ మాటకు సంజయించుకోవాలి. అందుకే ఇలా ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ఏం చెప్తుందండి? ఇది నా సొంత మాటలు, ఇప్పుడు కొత్తగా ప్రశ్నించిన మాటలు మీరు అనుకోకండి. ఇలా ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారు? ఇచ్చాడా? మోషే గారు 40 రాత్రింపగలు ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుడు ధర్మశాస్త్ర పలుకులన్నిటినీ ఆయనకు చెప్పారట. ఆ ధర్మశాస్త్రంలో ఇది రాయబడింది ఏమని? స్త్రీ మౌనముగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తే పౌలు గారికి పాపం స్త్రీలంటే ఇష్టం లేదు కావచ్చు, లేకపోతే పౌలు గారికి స్త్రీ అంటే శత్రుత్వం కావచ్చు, లేదా పౌలు గారు మిసాజినిస్ట్ కావచ్చు, లేదా పౌలు గారు ప్యాట్రియాటిక్ కావచ్చు, అందుకే స్త్రీలను ఇట్లా మాట్లాడాడు అని మనం అనుకోకూడదు కదా. అందుకే ఇలా ధర్మశాస్త్రం కూడా ఎక్కడ చెప్పింది మరి ధర్మశాస్త్రము పరిశీలిస్తే ఇక ఈ పౌలు గారి మాటలు కాదు మనకు అర్థమైపోయింది. అందుకని ఇప్పుడు ఆయన రిఫరెన్స్ ఇచ్చాడు మనకి. ఎక్కడ ఇచ్చాడు? ధర్మశాస్త్రంలో ఇలానే ఉంది. ఈ ధర్మశాస్త్రం నేను ఇచ్చింది కాదు కదా, దేవుడు ఇచ్చింది కదా. ఇలాగ ధర్మశాస్త్రంలో ఉంది, ధర్మశాస్త్రంలో ఏంటి చెప్తూ ఉన్నాను. పరిశీలన చేద్దాం ఈరోజు. దాంతో పాటు ఇంకొక ఎక్కడ తిమోతి గ్రంథంలో రాశాడు, దైవభక్తి గలవారని స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధితో నేర్చుకోవాలను. స్త్రీ మౌనంగా ఉండవలసింది కానీ ఉపదేశించకైనను పురుషుల మీద అధికారం చేయగలను ఆమెకు సెలవియ్యను అని నేను చెప్తే కుదరదు. దానికి నేను సంజయించుకుంటాను. అదేంటంటే మొదట ఆదామును తరువాత అవ్వయులు నిర్మింపబడినది కాదా? ఏం చెప్తున్నాడు రీజనింగ్? మీకు సృష్టిక్రమం తెలుసు కదా స్త్రీగా, మీకు సృష్టిక్రమం తెలుసు కదా. దేవుడు సృష్టి చేసినప్పుడు ఎలా చేశాడు? మొదట ఆదామును తీశాడట. ఆదాం అంటే ఎవరండి? ఆదాం అంటే ఎవరు? ఆదాం అంటే ఎవరు? మొదటి పురుషుడేనా? మొదట ఆదాము తరువాత ఎవరు చేశాడు? అంటే మొదట ఆదాముని చేశాడు, తర్వాత హవ్వను చేశాడు మీకు తెలుసు కదా. అదేందుకు దీనికి రీజనింగ్ ఎట్లా అవుతుంది అంటే మొదట ఆదాము ఉంటాడు కాబట్టి ఏదో ఉంది, తర్వాత హవ్వ ఉంటుంది కాబట్టి ఏదో ఉంది అని ఎవరు అనుకుంటున్నారు? పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోకండి, ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నారు. అదే పరిశీలన చేద్దాం. మరి ఆయన మాట్లాడిన సంజాయిషిలో నిజంగా ఉన్న తత్వం ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఇంకా చెప్తున్నాడు, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడదు. ఇది కూడా మీకు తెలుసా లేదా? ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ కూడా స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడ్డది. అందుకే అక్కడ ఆదాము హవ్వ వారి మధ్యలో సంబంధ బాంధవ్యము నేను ధర్మశాస్త్రం నుంచి ఎరిగాను కనుక స్త్రీ మౌనంగా ఉండాలంటున్నాడు. సమంజసమేనా? అప్పుడే ఉపయోగండి. ఎందుకంటే మీరు అనుకున్నది అనుకున్నది కాదు. ఎందుకంటే మనం ధర్మశాస్త్రాన్ని ఆయన చదివినట్టుగా చదవలేదు. ఎవరు? పౌలు గారు చదివినట్టుగా ధర్మశాస్త్రం మనము చదవలేదు. ఆయన ఎవరో తెలుసా? ధర్మశాస్త్ర పండితుడు. మనలాగా కాదండి, ఏదో పైపైన చదివేసి వెళ్ళిపోయిన వాడు కాదు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడట. పౌలు గారు కేవలం కొరింథీ సంఘానికి మాత్రమే ప్రత్యేకంగా ఆజ్ఞను ఇచ్చాడండి. అది సమస్త స్త్రీల గురించి కాదు అని కొంతమంది మాట్లాడుతూ మనం కనపడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరికి సంతోషంగా ఉంటుంది? స్త్రీలకి. అంతే కదండి, చక్కగా ఉంది కదా. స్త్రీలకు సంతోషంగా ఉంటుంది. ఒకవేళ పురుషులకు దీంట్లో అదే కొంచెం ఇంప్లిటేరియన్ కాకుండా ఒకవేళ ప్యాట్రియార్కల్ ఐడియా వచ్చిందనుకో, అబ్బా ఇక్కడ ఏదో దెబ్బ పడింది అని వీళ్ళకి కొంచెం మాట్లాడుతుంది. ప్రియులారా, అది వాస్తవము కాదు అని ఈ రోజు మీతో చెప్తూ ఉన్నాడు. ఎందుకు వాస్తవం కాదనేది నా సొంత ఊహ కాదు, మీతో చెప్తాను. ఎందుకంటే ఆయన ఆ మాట పలికినప్పుడు ధర్మశాస్త్రము కూడా అలాగూ చెప్పుచున్నది అని అక్కడ ప్రస్తావించారు కదా. ధర్మశాస్త్రము మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాయబడింది కాదు కదా. రెండవది, తిమోతితో రాసేటప్పుడు ఆదాము మొదట కలిగిన, ఆ తర్వాత హవ్వ కలిగిన అనేది కేవలం కొరింథీ సంఘానికి ప్రత్యేకంగా కలిగిన విషయం కాదు కదా. అది సమస్త సృష్టికి సమానమైన సత్యమే కదా. మరి పౌలు గారు తాను చెప్పిన ఆజ్ఞకు సంజాయిషిగా
సర్వసత్యాన్ని లేదా సమస్త జన్మకు సంబంధించిన సత్యాన్ని ప్రస్తావిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అది కొరింథీయులకు మాత్రం ప్రత్యేకంగా రాయబడింది కాదు. మీరు ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన ఒప్పుకోకుండా ఉండడానికి మనకి వీలుగా చేయలేదు. ఆయన దానికి సంజాయిషిని అంత బలంగా ఇస్తా ఉన్నాడు. పిల్లరా, ఇప్పుడు మనము దీనికి ఉన్న ధర్మాన్ని ఏంటి, దేవుడు మరి స్త్రీల పట్ల ఎందుకు ఇలాంటి కఠినమైన ఆజ్ఞను పురుషుల ద్వారా లేదా ఒక అపోస్తుల ద్వారా కఠినంగా తెలియజేశాడు అని మనము ఆలోచన చేయడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు మీ యొక్క స్టీరియోటైప్ బ్రేక్ చేయడానికి ఒక వీరుడు చిన్న విషయాన్ని చెప్తారు. తిమోతి గ్రంథము 1వ తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 1వ తిమోతి గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడిని నువ్వు అంటే చూద్దాం. ఎవడైనా అంటే ఇంకా అర్థం చేసుకుందాం. స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఆజ్ఞ ఏంటో తెలుసా? ఒకడు అంటే ఉదాహరణకు నేనున్నాను అనుకోండి, నా ఇంటి వారు దగ్గర నాకు ఉంటారా? నా ఇంటి వారిని నేను సంరక్షించకపోతే, సంరక్షణ అంటే ఏంటి? వారికి కావాల్సిన సమస్తాన్ని సర్దుబాటు చేయాల్సిన అవసరం నాకు ఉంది. వారికి ఏదైనా కష్టం వచ్చిందని గుర్తించాల్సిన అవసరం నాకుంది. లేకపోతే వారి భవిష్యత్తు నిమిత్తం వారికి ఏదైనా ప్రణాళిక కోసం ముందుకు వెళ్ళాలి, వారికి ఏర్పాటు చేయాల్సిన అవసరము నాకుంది. వారి రక్షణ బాధ్యత నాది, వారి ఆహార బాధ్యత నాది, వారి యొక్క వసతి బాధ్యత నాది, వారి యొక్క ఇంటి బాధ్యత నాది. అంతేనా? ఎవడైనాను స్వకీయులను అంటే తన సొంత వారిని విశేషముగా పర్టికులర్ గా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కంటే చెడ్డవాడై దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు తన ఇంటి వారిని సంరక్షించాలి. నేను క్రైస్తవులని చెప్పుకొని ఇంటి వారిని సంరక్షించకపోతే అసలు దేవుని నమ్మని అవిశ్వాస కంటే నీవు చెడ్డవాడవు. నీవు నీ ఇంటి వారిని సంరక్షించాలని దేవుడు ఎవరు చెప్తున్నాడు? పురుషుడిగా స్త్రీ కాదు, అందరికీ కరెక్ట్గా ఆలోచించండి. స్త్రీకైనా పురుషుడి కదా? స్త్రీకి అయితే మీరు ఈ మాటను వారసత్వం తీసుకుంటారా? ఇది మీరు మాట్లాడుతున్న మాట కదా, దేవుడు మాట్లాడుతున్న మాట. వాడు అంటున్నాడంటే నేను పురుషుడు అనుకుంటున్నాను. ఓకేనా? విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాస కంటే చెడ్డవాడు. అంటే పురుషుడికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? తన ఇంటి వారిని సంరక్షించాలి. సాధారణంగా ఇంతకుముందు మనం మాట్లాడే ఈ రెండు మాటలను ఏంటి, అనేక మంది స్త్రీలు పౌలు గారు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, పౌలు గారు చెప్పిన మాట దేవునికి, ఎందుకంటే దేవుడు స్త్రీని పురుషుని ఇస్తూ లేడని చెప్పాడు కదా, మళ్ళీ ఏంటి స్త్రీకి మాత్రం ఈ ఆజ్ఞ ఇచ్చాడు అని మాట్లాడిన వాళ్ళు ఈ మాట ఎత్తలేదు. ఎందుకు? ఇక్కడ పురుషుడు ఆజ్ఞ ఇచ్చాడు, నీ ఇంటి వారిని సంరక్షించాలి. నీ ఇంటి వారిని సంరక్షించకుండా ఏమవుతుంది? అవిశ్వాస కంటే ఒకవేళ ఎవరైనా పౌలు గారు చెప్పిన మాటను బట్టి అభ్యంతరపడి ఆ మాటను వ్యతిరేకించే వారై ఉండాలంటే ఈ మాటను కూడా వ్యతిరేకించేవారై ఉండాలి. కానీ సాధారణంగా అలా వ్యతిరేకించేవారు ఈ మాటను వ్యతిరేకించేవారిగా ఉండరు. కావాలంటే ఉన్న వారిని ఒకరిని భూమి మీద చూపించండి. నేను అనేకమైన విషయాలను ఈ విషయ నిమిత్తము పరిశీలన చేశాను. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నారంటే, మనము స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి, ఇక్కడ మనకు ఈ కాన్సన్ట్రేషన్ బట్టి స్త్రీకి అన్యాయం జరుగుతుంది, స్త్రీకి అభ్యంతరం కలుగుతుంది అని మనము ఆలోచన చేస్తున్నాం. కానీ మనం బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైన విషయాలు చూస్తే పురుషులకు కూడా స్త్రీకి విధంగా కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. అది పురుషులకు మాత్రమే ఉంటాయి, పురుషుల మీద భారంగా కలిగి ఉంటాయి. వాటిని మాత్రం మనము అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడం లేదు. మనము ఒకవేళ ఇలాంటి వాదన దేవుడి ధర్మాన్ని వ్యతిరేకించేటట్టయితే, దేవుడు మాట చెప్పినప్పుడు వ్యతిరేకించేటట్టయితే, ఆయన మాట్లాడిన ఈ మాటను తీసుకోవాలి, ఆయన మాట్లాడిన ఈ మాటను తీసుకుంటే రెండింటి మధ్యలోని సమతుల్యతను అర్థం చేసుకునే వారమై ఉండాలి. అలా లేని వారమైతే పురుషుడైనా సరే
స్త్రీ అయినా సరే మౌనముగా ఉండాలా? పౌలు గారు కూడా మౌనంగా ఉన్నారు. ఒక మాట చెప్తారు, మీకు చాలా జాగ్రత్తగా ఉంటుంది. పౌలు గారు మౌనంగా ఉన్న సంగతి మీకు చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ అధ్యాయము 25వ వచనం. కర్మ విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు. ఎవరంట? పౌలు గారికి దేవుడు ఏం చెప్పలేదట? కన్యకలు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా, అది వాళ్ళ ఇష్టమా కాదా అనే విషయం పౌలు గారికి అంటే సందర్భం చూస్తే మీకు అర్థమవుతుంది. పురుషుడు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా, చేసుకుంటే ఎలాంటి ధర్మం ప్రకారం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం మీరు సామాన్యులు అనుకుంటూ ఉంటారండి. నీవు ఏ సంస్థనైనా దాని దగ్గర తీసుకున్నరా దానికి స్పష్టమైన ధర్మాన్ని చెప్తుంది. ఆ ధర్మం మనకు అర్థమైతేనండి అసలు మన హృదయంలో ఎప్పుడు సంశయమే ఉండదు, సమాధానం కలుగుతుంది. ఏ సమస్యనైనా రానివ్వండి సమాధానకరంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే కన్యకల విషయంలో నాకు దేవుడు ఏమి చెప్పలేదు, ఆ విషయంలో నేను మౌన సరే చెప్పలేదు. ఇప్పుడు పౌలు గారు ఎందుకు సరిగ్గా ఉన్నారో తెలుసా? దేవుడు ఆయనకు ఆ విషయాన్ని దయచేయలేదు కనుక. ప్రియులారా, మనం కూడా స్త్రీల విషయంలో దేవుడు మనకు దయచేయని విషయం గురించి మన సొంత బుద్ధితో మాట్లాడటకు కొంత జాగ్రత్త పడతాము. పురుషుల విషయంలో దేవుడి ఇచ్చిన ఆజ్ఞను మనం జాగ్రత్తగా ఎరగకుండా పురుషుల విషయంలో మనం నిర్ధారణ చేయడానికి జాగ్రత్త పడతాము. లేకపోతే మనము మనుషుల పారంపర్యాచారములను దైవోపదేశములు బోధించే వారితో సమానం అవుతాము. అంటే మనకు పారంపర్యాచారం ఉంటుంది, మన పిల్లలు అన్ని చేసుకుంటూ చూస్తారు కదా, అదే దేవుడి యొక్క ఉపదేశం అని బోధించే వారుగా ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఈ విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయంలో వాదన చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇలాంటి మాటలు మీ ముందు మాట్లాడితే మీరు తట్టుకోగలుగుతున్నారు, కానీ సామాన్యుల దగ్గర ఈ మాట మాట్లాడితే గుండెలో అభ్యర్థన జరుగుతూ ఉంటది. అందుకే నేను ఈ మాటలు మాట్లాడడానికి అంత త్వరపడలేదు. మీకు 2 సంవత్సరాల నుంచి ఈ విషయాల నుంచి మాట్లాడడం చెప్తున్నాను కదా. ఇక ఈ రోజు మనకి సమయం దొరికింది. ఎందుకంటే నేను మాట్లాడాలంటే నేను అన్ని విషయాలలో స్పష్టత కలిగిన వాడై ఉండాలి కనుక. అలాగా మీరు కూడా ఈ విషయం గురించి బయట మాట్లాడడానికి మరొక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. నేను చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుందని చెప్పేటువంటి అర్థమవుతుంది కదా. మనం కూడా ఈ స్త్రీ పురుషుల విషయంలో త్వరపడి మాట్లాడడానికి ఇష్టపడకూడదు. ఎందుకు ఇష్టపడకూడదో చెప్తాను చూడండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనం. ఒక్క నిమిషం. మరి చాలా సబ్జెక్టివ్ టాపిక్ అమ్మా. కొంచెం ఓపికగా శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. ఇది సామాన్యంగా మనము నార్మల్ గా వింటే అర్థమయ్యేదని నేను అనుకోను. కొంచెం ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుంది. అవసరం అయితే నేను సమయాన్ని చూసుకొని ఎక్కడ వరకు ముగించేస్తాను. మళ్ళీ తర్వాత విషయాన్ని చాలా చక్కగా మనం కంటిన్యూ చేసుకున్నాం. 15వ అధ్యాయము 20వ వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన వారిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపబలనని అభిప్రాయము. అలా రాశాడు కదా. అపోస్తల కార్యములు అదే అధ్యాయము 15-29 వచనాలు చదువుదాం. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును పోచెను. ఎందుకు చూపించాలో తెలుసా అండి? అపోస్తలుడైన పౌలు ఒక సంఘానికి దేవుని ధర్మాలను చెప్పాలని ప్రయత్నం చేస్తూ అన్ని చెప్పలేదట. ఏం చెప్తున్నాడు? గొంతు పిసికి చంపిన వాటి విషయము, రక్తం విషయము, విగ్రహారాధన విషయము, జాగ్రత్త విషయం, ఈ 4 గురించే పత్రిక రాసి పంపించి ఇవి మీకు చాలు, ఇంతకంటే ఎక్కువగా మీరు చెప్పడం నాకు మరి పరిశుద్ధాత్మకు ఇష్టం లేదు, భారమోపాలు నాకు ఇష్టం లేదు. అంటే దేవుడు మనుషుల యొక్క జ్ఞానము బట్టి వారి విషయాన్ని, వారి మీద భారాన్ని మోపడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ రోజు మన సంఘము ఈ విషయాలు వినడానికి శక్తివంతులని అనుకుంటున్నారు. అందుకే మాట్లాడుతున్నాను, కానీ ఇది ఊరికే అందరి ముందు మాట్లాడదగినది కాదు. మాట్లాడటం ద్వారా తిన్నది వెక్కసమయ్యే అవకాశము ఉంది.
కనుక నేను జాగ్రత్త పడతా ఉన్నాను, వినేటప్పుడు మీరు జాగ్రత్త పడండి. విన్న తర్వాత మరలా మాట్లాడటం మీరు వాదించుకు మాట్లాడటకు జాగ్రత్త పడాలని కోరుకుంటా ఉన్నాను. నేను మాట్లాడే సమస్యమైన ఇక మనం సబ్జెక్ట్ వెళ్దాం. చూడండి, ఇప్పుడు దేవుడు పౌరులతో మాట్లాడిన ఆ వాక్యానికి పౌరు గారు సంజాయిషిగా ధర్మశాస్త్రం అని ఆదారమ నిర్మాణం అని చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్దాం. అక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. ఆది కాండము 18వ వచనం, 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకోలేను. ఏమనుకున్నాడంట? దేవుడు మంచికి ఎవరు చేశారు? ఆదాము అంటే పురుషుడు చేశాడు. దేవుడు తన స్వరూపం తన గురించి చొప్పున నరుని చేశాడు, తన స్త్రీగాను పురుషుడుగాను వారు చేశారు. అదే ఒక కామన్ జనరల్ స్టేట్మెంట్ అయితే ఆ స్త్రీగాను పురుషుడుగాను ఎలా చేశాడు దానికి సంబంధించి డీటెయిల్ మాట్లాడుతున్నాడు. మొదట ఏం చేశాడు? దేవుడు నేలబడి నుంచి నరుడు చేశాడు. నరుడు చేసి దేవుడు ఏమనుకుంటాడంటే, నరుడు ఒంటరిగా ఉండా మంచిది కాదు, ఆయన ఒక్కడే ఉంటే మంచిది కాదు, ఆయనకు సహాయం తెలియదు, ఆయనకు తోడు లేదు, ఆయనకు ఒక సహాయం లేదు అనుకుని ఆయనకు సాటి అయిన సహాయముగా స్త్రీని చేద్దాం అనుకున్నాడట. అంటే అసలు దేవుడు స్త్రీని చేద్దాం అనుకోవడానికి గల కారణం ఏమిటి? ఆదాముకు సాటి అయిన సహాయంగా. అప్పుడు ఆదాము ఏం చేశాడు తెలుసా? నీవు నరుల నుంచి తీయబడిన దాని కనుక నాది అని ఆమెకు, అంటే నాది అనే దానికి అర్థం ఏమిటి? నరులో నుంచి తీయబడినది, నరులో నుంచి తీయబడింది. మొదటి స్త్రీ ఎలా ఉండేది తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదా. దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కట ఒక ఎముకను తీసి దానిలో నుంచి స్త్రీని చేసాను. ఈ విషయము గాఢ నిద్రపోయిన ఆదాముకు తెలుసు. అందుకే నీవు నరులలో నుంచి తీయబడిన దాని కనుక నీ పేరేంటి? నాది అంటున్నాడు. అన్నాడా? అంటే పేరు బాగుంది, నా నరులలో నుంచి తీయబడినది. నరుల నుంచి ఎందుకు తీయబడినది? ఆయనకు సాటి అయిన సహాయముగా ఉంటకు నరుల నుంచి తీయబడినది. అందుకే పౌలు గారు అంటున్నారు, మొదట ఆదామును ఆ తరువాత అవ్వయు చేయబడలేదా? మీ అందరికీ ఈ విషయం తెలుసు కదా. ఇదేమి ఏం చేసింది కాదు కదా, దేవుడే చేశాడు కదా. అది మాత్రమే కాదండి, మీ అందరికీ ఈ విషయం తెలుసు. ఆదాము పుట్టిన తరువాత ఆయన ప్రతి జాతి జంతువుకు, ప్రతి జాతి పక్షికి ఏం చేశాడు? నామకరణం చేశాడు. ఆయన ఏ నామం అయితే ఇచ్చాడో వాటికి ఆ నామము కలిగింది. వాటన్నిటి వల్లే స్త్రీకి ఏ నామం అయితే ఆదాము ఇచ్చాడో స్త్రీకి ఆ నామము కలిగింది. ఆదాముకు నామం ఇచ్చిన వాడెవరు? దేవుడు. స్త్రీకి నామం ఇచ్చిన వాడెవరు? అంటే దేవుడు ఆదాముకి నామకరణం చేశాడు, ఆదాము స్త్రీకి నామకరణం చేశాడు. ఇక అలాంటి విషయంలో అనేక ఆలోచన చేసినప్పుడు 19వ వచనం, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. ఆదాము పేరు పెట్టాలని దేవుడు అనుకున్నాడు. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్తమైన పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదాము ఒక సాటి అయిన సహాయం అతనికి లేకపోయేను. అప్పుడు 21వ వచనం మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఆదాములో నుంచి హవ్వను ఎలాగా తీశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుకుంటా ఉన్నాం. ఈ చదువుకునే క్రమంలో మనకు ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనంలో అప్పుడు ఆదాము ఇట్లా, నువ్వు నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నాది అనబడి. రెండోది పౌలు గారు మాట్లాడుతూ మరొకటి కూడా చెప్తున్నాడు. ఏంటంటే హవ్వ మోసగింపబడదు కానీ ఆదాము మోసగింపబడలేదు. మొదటిదేమో సృష్టి కార్యము, రెండోదేమో శాపం. మనకి సృష్టి కార్యమేమో 2వ అధ్యాయంలో ఉంటది, శాపమేమో 3వ అధ్యాయంలో. ఇప్పుడు 2వ అధ్యాయాన్ని అర్థం చేసుకున్నాం. దేవుడు ఆదామును ముందుంచి అధికుడుగా చూస్తున్నాడు. అందుకే ఆయన ముందుగా కలగజేశాడు,
సమస్తానికి పేరు పెట్టిన వాడిగా ఆయనే ఎన్నుకున్నాడు. నారిని కూడా పేరు పెట్టిన వాడిగా ఆయనే ఎన్నుకున్నాడు. నారిని కూడా ఆయన యొక్క ఎముకల నుంచి తీసి నారికి సాటి అయిన సహాయంగా స్త్రీని తీశాడు. అంటే దేవుడు సృష్టికార్యం తీసినప్పుడే పురుషుడిని అధికుడిగాను స్త్రీని సహాయకుడిగాను చేస్తాడు. ఇది మనము నిరభ్యంతరంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఇక రెండో ఉదాహరణ చెప్తున్నాడు ఏంటంటే శాపం ఆలోచన చేద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఏమైందంటే స్త్రీ సాతాను దగ్గరికి వెళ్ళి మోసపరచబడి పండు తిని మరలా ఆదాము దగ్గరికి వెళ్ళి ఆయనను కూడా ఆ పండును తినేటట్లుగా చేసి ఇద్దరు శాపానికి గురయ్యారు. అప్పుడు దేవుడు మొట్టమొదటిగా వచ్చి ఎవరితో మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాలి? ఎవరు మోసపరచబడ్డారనేది దేవుడికి తెలుసు కదా. ఎవరు సాతాను దగ్గర సాతాను మాట విన్నారో దేవుడికి తెలుసు కదా. దేవుడు అయినప్పటికీ ఆదాము దగ్గరికి ఎందుకు వచ్చాడంటే దేవుడు స్త్రీకి గార్డియన్గా ఎవరిని చూస్తున్నాడు? నేను ఈ మాట చెప్పగానే స్త్రీకి అద్భుతంగా కలుగుతా ఉంటుంది. కానీ నేను ఈరోజు ఒక చక్కటి సత్యాన్ని మీకు తెలియజేస్తాను. ఆదాము కేవలం స్త్రీ తెచ్చిన పండును మాత్రమే తిన్నాడు. కానీ స్త్రీ మాత్రము ఆ సాతాను చెప్పిన మాటల ద్వారా మోసపరచబడింది. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు శిక్షకు పొందుకోవాలి? పొందుకోవాలి కదా. దేవుడు అక్కడ అనడం లేదు. ఇద్దరు శిక్ష పొందుకోవాలి. కానీ వారి ఇద్దరి శిక్ష ఒకటి కాదు. ఏంటి? వేరు. వారికి ఇచ్చిన శిక్షను మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు స్త్రీ పురుషుల మధ్యలో సంబంధాన్ని మనకు స్పష్టపరుస్తూ ఉంటాడు. అందుకే పౌలు గారు కూడా ధర్మశాస్త్రం కూడా ఇదే మాట చెప్తుందని ఈ మాటలు బట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి వారి యొక్క శాపాన్ని ఆలోచన చేద్దాం. ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించదను అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే స్త్రీకి గర్భవేదన కలుగుతుంది. అంతకుముందు లేదు కదా. అంతకుముందా అంటే ఇప్పటి నుంచి స్త్రీకి ఏం కలుగుతుంది? గర్భవేదన కలుగుతుంది. మనం అనుకుంటాము దేవుడు స్త్రీకి గర్భవేదన అప్పటి నుంచి ఇచ్చాడు అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు మనుషులను చేసినప్పుడే 1వ అధ్యాయము 27వ వచనంలో 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అని చెప్పాడు. నిందించండి అని చెప్పిన తర్వాత శాపంలో దేవుడు స్త్రీకి గర్భఫలాన్ని ఇచ్చాడు లేదా గర్భవేదన ఇచ్చాడు, గర్భాన్ని ధరించే విధానాన్ని ఇచ్చాడు అని అనుకుంటే మనం సత్యాన్ని గ్రహించే వారంగా ఉంటున్నాం. దేవుడు శాపాన్ని ఎలాగ డిజైన్ చేశాడంటే ఆల్రెడీ ఉన్న విషయాన్ని కొంత కఠినతరం చేయడమే దేవుని ఉద్దేశంలోని శాపము. దేవుడు స్త్రీని సమస్త జీవులకు తల్లిగానే తీశాడు. అయితే ఆ తల్లి అయ్యే క్రమంలో ఆమె మోసపరచబడిన విధానాన్ని బట్టి ఆమెకు శిక్షగా ఆమె గర్భవేదనను హెచ్చించాడు. అర్థం చేసుకుంటున్నారా? ఇక రెండవది, నీ భర్త ఎక్కడ నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను. అంటే స్త్రీకి కలిగిన మరొక శాపం ఏమిటి? భర్త ఎక్కడ వాంఛ కలుగుతుందట. భర్త ఏం చేస్తాడు? ఆమెని ఏలుతాడట. దీన్ని చాలా మంది జాగ్రత్తగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. మొదటిది ఏంటంటే స్త్రీకి పురుషుని పట్ల శారీరక కోరిక కలుగుతుందేమో అని అనుకుంటా ఉంటారు. కానీ వాస్తవంగా అది రివర్స్ లో ఉంటుంది. అంతే కదండి. పురుషులు స్త్రీలు ఎవరు ఎక్కువ వాంఛ కలిగి ఉంటారు? ఎప్పుడైతే స్త్రీలు పురుషులు ఇబ్బంది పెట్టగలుగుతారా? పురుషుల స్త్రీలను ఇబ్బంది పెడుతున్నారు. దేవుడి ధర్మం ఒకసారి మాట్లాడబడిందంటే అది వాస్తవికతలో విరుద్ధంగా ఉండకూడదు. అంటే ఇక్కడ మాట్లాడుతుంది శారీరక వాంఛ అనుకున్నది అనుకోండి, మీరు మరొకసారి ఆలోచన చేయండి. ఈ రోజులో మీకు సహాయం చేస్తారు. ఓకే. ఇక అదొకటైతే రెండోది, అతడు నిన్ను ఏలును. ఎవరు వెళ్తారు? పురుషుడు ఎవరిని వెళ్తాడు? స్త్రీని వెళ్తాడు. ఇది స్త్రీకి ఇవ్వబడిన శాపము. మీరు ఒకటి అర్థం చేసుకోండి, శాపం అనేది కొత్తగా ఏ విషయాన్ని తెలియదు. ఆల్రెడీ ఆదాము స్త్రీకి కేర్ టేకర్ గానీ గార్డియన్ గానీ ముందు నుంచి ఉన్నాడు. అయితే ఇప్పుడు దానికంటే కొంచెం కఠినమైన ఒక వ్యవస్థ వీరి మధ్యలో ఉంటుంది. అదేంటంటే ఈ పురుషుడు ఆ స్త్రీని వెళ్తాడట. దేన్ని బట్టి? ఆమెకు కలిగిన శాపాన్ని
బట్టి ఈ శాపాన్ని ఇంకా అర్థం చేసుకోవాలంటే పురుషుడికి కలిగిన శాపాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఆదాము కూడా శాపం ఇస్తున్నాడు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని ఏం చేశాడట? నీ భార్య మాట విన్నావు కాబట్టి విని తినవద్దన్నది నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడెను. ఫస్ట్ ఏం చేశాడు? భార్య మాట విన్నాము అనే దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనకి ఈ మాట చదవడానికి ఏమంటే ఎవరు భార్య మాట వినకండి, ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా ఆదాము మోసపోయింది అందుకే కదా అని చాలా మంది బోధిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎలానో ఈ రోజు మనం తెలుసుకుంటాం. అంటే ఆదాము భార్య మాట విన్నాడు కరెక్టే, ఆదాము భార్య మాట విన్నాడు కాబట్టి ఆదాము నీతి పౌరులను దేవుడికి నచ్చలేదు, ఆదాము కూడా శాపం ఇచ్చాడు. అయితే భార్య మాట వినాలా లేదా అనే విషయము మరలా నేను స్పష్టపరుస్తాను. ఇప్పుడు భార్య మాట విని తినవద్దన్న దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు, తినవద్దన్న దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు కాబట్టి శాపానికి గురవుతున్నాడు. ఏంటి ఆ శాపం అంటే నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకుదేమున నీవు దాని పడ్డది నువ్వు. మరలా చెప్తున్నాడు, శాపం అనేది కొత్తగా పుట్టింది కాదు, కానీ ఆల్రెడీ ఉన్న ధర్మాన్ని కఠినతరం చేసేది. దేవుడు మనుషులను పుట్టించిన తర్వాత దానిని సేద్యపరుచుటకు ఏదైనా మనము సేద్యపరుచుటకు దేవుడు మనుషులను ఆ తోటలో ఉంచెను. అంటే ఆదాము హవ్వ ఆ తోటను ఏం చేయాలి? సేద్యపరచడం ఏంటండి? వ్యవసాయం చేయాలా? నీరు కట్టాలా? పళ్ళు పోయాలా? ఏమైనా ఎన్విరాన్మెంట్ పెంచాలా? అంటే సేద్యానికి సంబంధించిన సమస్తమైన పని ఆల్రెడీ దేవుడు శాపానికి ముందే ఉంచాడా? దాన్ని కొంత కఠినతరం చేస్తున్నాడు. ఎలాగా? అప్పటి వరకు పండ్ల వృక్షాలు, పూల వృక్షాలు, మంచి వృక్షాలు, పనికొచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయి? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు. ఇప్పుడు సేద్యపరచడంలో కొంత ప్రయాసం పెరిగింది, వాటన్నింటినీ తీసివేయాలి. అందుకే నీవు నీ మోకపు చెవడలు కాచి ఆహారము తిన్నువు, నీవు మన్నే కనుక మట్టికి ఇది కూడా శాపం. అంతకుముందు కూడా ఆదాము మరలా దేవుని దగ్గర వెళ్ళడానికి తన శరీరాన్ని విడిచిపెట్టిన వాడిగా ఉన్నప్పటికీ ఈసారి కఠినమైపోయింది. నీవు మన్నే కనుక మరలా నీవు మన్నైపోతావు. ఇప్పుడు నేను మీకు ఒక చక్కని ఆలోచన విషయం చెప్తారా? స్త్రీ శాపం ఇచ్చినప్పుడు దేవుడు నీ గర్భ వేదనను అధికం చేస్తా అన్నాడు. ఇప్పుడు స్త్రీ శాపము ఎవరికి వర్తించింది? స్త్రీలందరికీ వర్తించిందా? కానీ పురుష శాపం మాత్రము సమస్త మానవాళికి. మన్నే కనుక స్త్రీలు మాత్రమే అవుతారా? పురుషులు కూడా అవుతారా? పురుషులు మాత్రమే అవుతారా? స్త్రీలు కూడా అవుతారా? అందరూ అవుతారు. ప్రతి ఒక్కరికి మొహం మీద చెమట వస్తారా? పురుషుడికి వస్తుంది, స్త్రీకి వస్తుంది. అంటే ఆదాము శాపం మాత్రము సమస్త మానవాళికి వచ్చింది, స్త్రీ శాపం మాత్రం కేవలం స్త్రీకి ఎందుకు వస్తుందో తెలుసా? పురుషుడు సమస్తానికి అధిపతి, స్త్రీలు కేవలము స్త్రీలకు మాత్రమే. అంటే పురుషుడు ఎప్పుడు స్త్రీకి బాధ్యతగానే దేవుడు ఇస్తున్నాడు. అందుకే స్త్రీ పాపం చేసినప్పటికీ మొట్టమొదటిగా ఆదాముని ప్రశ్నించాడు. మొదటి మానవుడైన ఆదాము సమస్తమైన సృష్టికి మరణం కలిగినట్టుగా అదే చివరి ఆదాము వలన సమస్తమైన సృష్టికి రక్షణ కలుగుతున్నది అని దేవుడు చెబుతున్నాడు. అంటే అసలు మనకి మరణ కలగడానికి కారణము హవ్వ అని నేను చెబుతున్నాను కదా, కానీ దేవుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నాడు? ఎందుకు తీసుకుంటారు? ఒక బిడ్డ తప్పించినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ వస్తుందా? అంటే ఒక గార్డియన్కి ఎప్పుడైనా తన కింద ఉన్న వారికి సంబంధించిన పాపం మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన దేశంలో ఎవరైనా తప్పిస్తే పక్క దేశం వాడు మన ప్రధానమంత్రి అంటాడా? మన కుటుంబంలో ఒక తప్పు జరిగితే కుటుంబ యజమానికి ఆ యొక్క తప్పు ఆపాదింపబడుతుంది. ఇది దేవుని ధర్మము, ఇది స్పష్టంగా ధర్మశాస్త్రంలో రాయబడిందని అని పౌలుగా ఎత్తి స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలసిందే కానీ మాట్లాడితే సెలవీయదు అని చెప్పి ఈ ఉదాహరణ ఇస్తున్నాడు. ఈ ఉదాహరణ మనం అర్థం చేసుకోము.
దేవుడు ధర్మకార్యాన్ని సృష్టి కార్యాన్ని అర్థం చేసుకోకుండా అదే ఇంత గొప్ప మాట, ఇంత కఠినమైన మాట ఎందుకు స్త్రీల పట్ల పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు? దీంట్లో వేరే భాగం మీద ఉంది, ఇది అప్పటికే సంబంధించింది. నేను ఇప్పుడు స్త్రీగా ఉన్నాను, నాకు ఈ హక్కు లేదా, నాకు ఈ స్వతంత్రం లేదా, దేవుడు ఇద్దరి పట్ల పక్షపాతం చూపుతాడా అని మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రియులారా, దేవుడు సమస్త సృష్టికి సృష్టికర్త, స్త్రీలకు పురుషులకి ఇద్దరికి సృష్టికర్త, వారిద్దరి ధర్మానికి సృష్టికర్త. ఆయన అన్యాయకుడు కాడు. ఆయన నియమం చేసినప్పుడు ఆయన ఎంతో ఖచ్చితంగా నియమాన్ని స్థిరపరుస్తున్నాడు. అయితే ఆ నియమాన్ని కొంతమంది కలిపి పాడు చేస్తున్నారు. ఆ నియమాన్ని కొంతమంది వదిలిపెట్టి పాడు చేస్తూ ఉన్నారు. అదేంటో చెప్తారు. ఇప్పటి వరకు వదిలిపెట్టి పాడు చేస్తుందంటో చెప్పాను, కలిపి పాడు చేస్తుందంటే కూడా చెప్తాను. అదే తెలుసా, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలసిందే కాబట్టి నువ్వు నా ముందు నోరెత్తకు ఏమన్నా రాయబడింది, స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ అని రాయబడింది కదా. తర్వాత ఏంటి, ముందేంటి, ఎక్కడ సందర్భం ఏంటి, ఇతను ఈ మాటల గురించి ఆలోచించాడు, ఆయనకు నచ్చింది స్త్రీగా మాట్లాడారు. ఇలాంటి అనేకమైన భిన్నాభిప్రాయాలు మనకు పుడుతా ఉన్నాయి. దాంట్లో ఒక విషయాన్ని క్లారిఫై చేసి, వచ్చే వారము నీకు దేవుడు ప్రత్యేకంగా స్త్రీకి ఎక్కడ కట్టడి చేశాడు, దేవుడు ప్రత్యేకంగా పురుషుడిని ఎక్కడ కట్టడి చేశాడు, దేవుడు ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న సంబంధాన్ని ఎట్లా ఏర్పాటు చేశాడు, స్త్రీ అనగానే భార్యన, స్త్రీ అనగానే తల్ల, స్త్రీ అనగానే చెల్ల, స్త్రీ అనగానే పొరుగు స్త్రీయ, స్త్రీ అనగానే వృద్ధురాల, స్త్రీ అనగానే విధవరాల, అసలు స్త్రీ అంటే ఏంటి, పురుషుడంటే తమ్ముడా, పురుషుడంటే తండ్రా, అంతే కదండి. స్త్రీ అనగానే మొత్తం అందరి స్త్రీలకి ఆపాదిస్తే మనం ఇంకా కరెక్ట్ గా ఆలోచన చేయలేదని, పురుషులంటే అందరు పురుషులకు ఆపాదిస్తే మనం ఇంకా కరెక్ట్ గా ఆలోచన చేయలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల ధర్మం వేరుంటది, అన్నదమ్ముల ధర్మం వేరుంటది, భార్య భర్త ధర్మం వేరుంటది, తల్లి కొడుకుల ధర్మం వేరుంటది, తండ్రి కొడుకుల ధర్మం వేరుంటది. అసలు ఇక్కడ స్త్రీ పురుషులు ఉన్నప్పుడు దేవుడు ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు స్పష్టంగా అర్థం కాకుండా మనము కన్క్లూజన్స్ ఇచ్చామనుకోండి, త్వరగా ఆవేశపడి అపార్థాన్ని మనము రచన మధ్యలోకి తీసుకునే వారుగా ఉంటాం. అయితే ఆ అపార్థాన్ని మీలో అప్పుడే కలగకుండా కట్టడి నిమిత్తము ఒక చక్కని ఒక్క ఉదాహరణ ఇచ్చి ఈ రోజు మాట్లాడుతున్న యొక్క అంశాన్ని మనం ముగించుకున్నాము. వచ్చే వారం కాకపోయినా సరే, ఒక వారం గ్యాప్ ఇచ్చైనా సరే, మనము ఈ ధర్మాలన్నింటినీ దాదాపుగా ఒక 6-7 అంశాలుగా మనము మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. అంత విషయం ఉంటుంది, మామూలుగా ఉంటుందండి, సబ్జెక్ట్ చాలా లోతుగా ఉంటుంది. ఒక చక్కని విషయాన్ని మనము ఈరోజు ఆలోచన చేద్దాం. చూడండి, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గల వారును, పవిత్రులను, ఇంట ఉండి పరిచయించుకుని వారును, మంచి వారునై ఉండవలని బుద్ధి చెప్పుచు. అంటే భక్తులకు మాట చెప్తున్నాడు. జాగ్రత్తగా వినకపోతేనేమో అపార్థం జరుగుతుంది, జాగ్రత్తగా వినకపోతే జరుగుతుంది, అపార్థం జరుగుతుంది. ఆల్రెడీ జరిగిపోయింది, విస్తరించిపోయింది కూడా. ఏంటో తెలుసా అండి, స్త్రీలు ఇంట ఉండి పని చేసుకునేవారై ఉండాలి. అంటే కేవలం ఇంటి పనులు మాత్రమే వాళ్ళు పని చేయడానికి, వీళ్ళు ఇంటి పనులు మాత్రమే చేయాలి. అనేక మంది ఈ వాక్యం ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. అది శుద్ధ తప్పు. ఎందుకంటే దానిలో విషయాన్ని అర్థం చేసుకోగలేక కొంతమంది తమ స్వప్రయోజనాల కోసం, తమ సొంత ఆలోచన బట్టి ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు సామెతల గ్రంథంలో ఈ మాట మాట్లాడడం లేదు. సామెతల గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు. ఎంతో చక్కని మాటలు. ఈ మాటలు పురుషులందరూ జాగ్రత్తగా వినాలి. సామెతల గ్రంథము 31వ చివరి అధ్యాయము 10 నుంచి ఫాస్ట్ గా చదువుతాను, ఎందుకంటే ఎక్కువగా విశ్లేషణ చేయడానికి సమయం కాదు, కానీ మీకు అర్థమైపోతుంది, అంత సునాయాసంగా ఉంటుంది. చూడండి, గుణవతి అయిన భార్య ముత్యం వంటిది, అరుదైన ముత్యం వంటిది, అంత తొందరగా దొరకదు. ఆ గుణవతి అయిన భార్యకు ఉండే లక్షణాలు ఏంటంటే, ఆమె పెళ్లి ఆమె యందు నమ్మిక ఇచ్చును, అతని లాభ ప్రాప్తికి వెలిది కలుగదు. అంటే భార్య భర్తకి ఏం చేస్తుంది తెలుసా, లాభాన్ని చేస్తుంది. ఆయనకు
ఒక సంపాదన అనుకోండి, ఆ సంపాదనకి కొంత యాడ్ చేస్తుంది, లేదా సంపాదన పొదుపు చేస్తుంది, సంపాదన జాగ్రత్తగా దాచిపెడుతుంది, వృధా కాకుండా చేస్తుంది, దుబారా కాకుండా చేస్తుంది. గుణవతి అయిన భార్య తెలుస్తుందా? ఇంకా చూడండి, చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆమె తను బ్రతుకుతామని అతనికి మేలు చేయు కానీ కీడేమియు ఎప్పుడు మేలు చేస్తుంది. కీడు చేసే పనులు చాలా మంది ఉన్నారు లేదా? ఆల్రెడీ ట్యాంకర్లో వేసారట కదా కట్ చేసి, వేసారా? మంచిగా వాటర్ ట్యాంక్ లో వేసారట కట్ చేసి, విషం పోసి చంపారట. మీరు అన్ని వింటున్నారు కదా. వాళ్ళు గుణవతి అయిన భార్యలు కాదు, వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆమె మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. ఆమె గొర్రె వచ్చును అవిసెనాలను వెదవును తన చేతుల వాటితో పని చేయను. ఏం చేస్తుందట? ఇంటి పని వంట పని కాదు, ఇంకేం చేస్తుంది? ఆమె కుటీర పరిశ్రమ చేస్తుందట. చేస్తుందా? ఏం చేస్తుంది? గొర్రె వచ్చును అంటే వాళ్ళ కాలంలో పువ్వులతోటి ఉన్నితోటి వస్త్రాలను చేస్తుంది, దాంతోపాటు అవిసనాలతోటి వస్త్రాలను చేస్తుంది. అంటే పని చేస్తుంది, కేవలం ఇంటి పని మాత్రమే కాదు, పని చేస్తుంది. ఆమె చీకటిలోని లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తలకు భత్యము ఏర్పాటు చేయను. అంటే కేవలం భోజనం సిద్ధపరచడం మాత్రమే కాదు, తన పనికాలకి భత్యం ఇవ్వాలి కదా, ఆమె ఏర్పాటు చేస్తుందట. భక్తితో సంబంధం లేకుండా ఆమె వరకు ఎట్లా చేస్తుంది ఏర్పాటు? పరిశ్రమ చేసిందా? పొద్దున చేసిందా? పరిశ్రమ చేసిందా? పరిశ్రమ చేసి ఆమె ఏం చేస్తుంది? భక్తిని ఏర్పాటు చేస్తుంది. లాభం సమకూరుస్తుందంటే అర్థము ఇదే. ఆమె పొరుగు చూచిదానని, పొలమును చూచిదానని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. మామూలు అనుకుంటున్నారా? గుణవతి అయిన భార్య అంటే మామూలుగా ఇంట్లో ఉండి పని చేసుకుంటే సరిపోతుంది, మనం అనుకోవచ్చేమో కానీ దేవుడు అనుకోవడం లేదు. ఏమనుకుంటాడు తెలుసా? ఆమె పొలము చూచి దానిని తీసుకుంటుందట, దాంట్లో మనుషులు పెట్టి ద్రాక్ష తోటను నాటిస్తారు, వ్యాపారం చేస్తుందట. ఇంట్లో కుటీర పరిశ్రమ చేస్తుంది, బయట చేయాల్సిన లావాదేవీలన్నింటినీ జాగ్రత్తగా నడిపిస్తుంది, ఉన్న సేవకులందరికీ భర్తను ఏర్పాటు చేస్తుంది. ఆమె అనేకమైన విషయాల్లో భర్తకు సహాయంగా నిలుస్తుంది. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకుని రాత్రి వేళ దీపము అయిపోతుంది. ఏం చేస్తుంది? ఆమె వ్యాపారం చేస్తుంది. వ్యాపారం అంటే ఇంట ఉండి పని చేస్తే సరిపోద్దా? వ్యాపారం ఇంట ఉండి పని చేస్తే సరిపోద్దా? ఇంట ఉండి పని చేయుట అంటే ఏంటంటే ఆమె ఏ పని చేసినప్పటికీ మరలా తన ఇంటికి వచ్చేదిగా ఉండాలి. పని చేస్తుంది కదా అని చెప్పేసి ఎక్కడో భర్తకు దూరంగా ఉంటే కుదరదు. భార్య కొన్ని బాధ్యత ఏంటంటే నీవు పని చేయి, కంపల్సరీ పని చేయి. నువ్వు గుణవతి ఆయన భార్య అయితే నీవు చేయవలసింది భర్తకు లాభప్రాప్తి చెయ్యి, ఆ చేసే క్రమంలో వ్యాపారం చెయ్యి, వ్యవసాయం చెయ్యి, కుటీర పరిశ్రమ చెయ్యి, దాంతో పాటు ఇంట ఉండాలి, అంటే భర్తతో కలిసి ఉండాలి. అప్పుడే కదండి ఫలించి అభివృద్ధి. దేవుడు భార్య భర్తలు చేసిందే ఫలించి అభివృద్ధి చెందడానికి. రూమ్మేట్స్ అలా అవసరం లేదు, భార్య భర్తల బంధమే కలిసి ఉంటాడు. పురుషుడే కదా ఇంట ఉండాల్సిందే, స్త్రీ అయినా సరే మరలా పురుషుడి దగ్గరికి రావాల్సిందే, పురుషుడైనా స్త్రీ దగ్గరికి రావాల్సిందే. ఇద్దరు రాకుండా ఇద్దరు భార్య భర్తలు అంటే ఇది మన ధర్మము కాదు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే స్త్రీ ఇంట ఉండి పని చేయవలసిందే అనే మాట మనం కేవలము మన ఆలోచనతో ఆలోచిస్తే, లేకపోతే మన స్వార్థంతో ఆలోచిస్తే ఇక స్త్రీని మనము ఎదగనీయము, పని చేయలేము, బయటికి వెళ్ళనీయము. కానీ దేవుడు అలా చెప్పడము లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు వ్యవసాయం చేయి, నీవు కుటీర పరిశ్రమ చేయి, నీవు లాభం సంపాదించు, నీ భర్తకు మేలు చేయి, నీ భర్తకు లాభం సంపాదించు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక స్త్రీ అయ్యా నేను పని చేస్తాను, నన్ను బయటికి పోని అంటే చేయకూడదు దేవుడు వద్దన్నాడు అని చెప్తే ఆ భర్తకు దేవుడు తెలియదు, ఆ భర్తకు దేవుడి ధర్మము తెలియదు. వానికి వాక్యము చూపించాలి. అది మాత్రమే కాదండి, లుదియా అనే ఒక స్త్రీ ఉంది, పరిచర్యకు తన వ్యాపారంలో నుంచి సమస్త పరిచర్య చేసింది. అంటే ఆ వ్యాపారం చేసింది, దేవుని పరిచర్యకు కూడా తన సహాయాన్ని అందజేసింది. దాంతో పాటు అకుల్లా ప్రిస్కిల్లా అని ఇద్దరు భక్తులు ఉన్నారు, ఒకడు భార్య ఒకడు భర్త. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అరే పెళ్లిగాని అయితే ఏదైనా చేయొచ్చు, అప్పుడు ఆ పెళ్లిగాని కావచ్చమ్మా, లేదా పెళ్లి వితంతు అయిపోయి ఉండొచ్చు, అందుకే తన స్వతంత్రంగా ప్రవర్తించింది, భార్య అలా చేయకూడదు అని మనకేమన్నా అనుమానం ఉంటుందేమో అని
చక్కని ఉదాహరణ దేవుడు పెట్టాడు. ఏంటో తెలుసా? అకుల సిస్కిల వాళ్ళిద్దరు కలిసి దేవుని సేవ చేస్తూనే ఇద్దరు ఒకటే పని చేసేవాళ్ళు. ఏంటో తెలుసా? డేరాలు కొట్టుకుంటారు. డేరాలు అంటే మనం అనుకుంటాము ఇప్పుడు బస్తాలను కొడుతున్నారు కదా, అవి అనుకునేది. ఇంతకు ముందు ఇలాగ సిమెంట్ భవనాలు ఉండేవి కావు. అప్పట్లో అందరూ చక్కగా డేరాలు కొట్టుకునేవి. అంటే 2000 సంవత్సరాల క్రితం ఆ డేరా కుట్టాలంటే చాలా నైపుణ్యత అవసరం, చాలా విలువైన పని. వాళ్ళిద్దరూ ఆ విలువైన పని చేసి దేవుని సేవ చేసిన వారుగా ఉన్నారు. అంటే భర్తతో సమానంగా భార్య పని చేయాలి. ఒకటే ఒక నియమం ఏంటో తెలుసా? ఇంట ఉండి పని చేయాలి. అది దేవుడి ధర్మము, అది సమంజసము కూడా, లేకపోతే భార్య భర్తల బంధము లేదు ప్రియులారా. అందుకు వాక్యాన్ని అర్థం చేసుకునే విధానము ఒక మాట చదివి మనం అర్థం చేసుకుంటే మనకు అర్థం కాదు. బైబిల్లో మొత్తం సారాంశాన్ని మనము సర్వసత్యంగా తీసుకోవాలి. ఈ డిబేట్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా? స్త్రీలు గొప్పవారు, స్త్రీలు ఏదైనా చేయొచ్చు, కావాలంటే ప్రవక్తులైన అనేక మంది బైబిల్లో కనబడతా ఉన్నారు కదా. ప్రవక్తులు ఉన్నారా? అంటే ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తులు కూడా ఉన్నారు కదా. అన్నా ఉన్నది, మిరియా ఉన్నది, దెబోరా న్యాయాధిపతి ఉన్నది. న్యాయాధిపతిగా కూడా చేసింది కదా స్త్రీ. కనుక నేను న్యాయాధిపతి చేస్తాను, నేను ప్రవక్తగా చేస్తాను, నేను ఇంకొక పరిచారకురాలుగా చేస్తాను అనే ఉదాహరణలు తీసుకొని మనం ఈ యొక్క విధానాన్ని స్టార్ట్ చేస్తాం అనుకోండి, పొరపాటు పడిపోతాం. ఎప్పుడు ఉదాహరణ ధర్మానికి ఉపమానంగా ఉండాలి, కానీ ఉదాహరణ తీసుకొని మనం ధర్మాన్ని స్థాపించలేదు. సామాన్యంగా సమాజంలో స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న ఈ బంధాన్ని లేదా స్త్రీ యొక్క ఆధిపత్యాన్ని, పురుషుల యొక్క ఆధిపత్యాన్ని తెలియజేయడానికి ఉదాహరణతో మనం ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. మిరియాము ప్రవక్తగా ఉంది కదండి, నేను కూడా ప్రవక్తని అయిపోతాను, ఉదాహరణతో స్టార్ట్ చేయకూడదు. నీ ముందున్న ధర్మాన్ని ఎవరు నేర్చుకోవాలి? అసలు మిరియాము దగ్గర ఉన్న ధర్మము మనం నిజంగా అర్థం చేసుకుంటున్నామా? మిరియాము ఎవరు మీకు చెప్పిందా? కానీ దేవుడు స్త్రీ పురుషుల మధ్య సృష్టిగా మన మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పాడు. మిరియాము ప్రవక్తగా ఉన్నకి ఆమె కూడా ధర్మం ఏంటనేది మనం మిరియాము దగ్గర ఉదాహరణలో నేర్చుకోలేదు. అవును కావచ్చు, కానీ దానికి ఒక ధర్మం వేరేగా ఉంటుంది, దాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. అందుకే మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఉదాహరణతో విషయాన్ని కంట్రోల్ చేయకండి. ఉదాహరణ తీసుకొని ఉదాహరణ చేయకండి, ఉదాహరణ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ధర్మాన్ని చెప్పి ఇగో ధర్మానికి ఉదాహరణ ఇది. ఇప్పుడు లుదియా ఉంది, వ్యాపారం చేసింది. ఎందుకంటే ఇప్పుడు సామెతల గ్రంథంలో దేవుడు ఏదైతే ధర్మాన్ని నియమించాడో ఆ ప్రకారంగా లుదియా వ్యాపారం చేసింది. లుదియా దేవుని దృష్టిలో పరిశుద్ధురాలైన స్త్రీ. ఆమె చేసిన దాని పాపం ఏమీ లేదు. ఇది మనం మాట్లాడవలసిన విధానం ప్రియులారా. అందుకు జాగ్రత్తగా ఇలాంటి విషయాలు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నాను. దానితో పాటు వచ్చే వారము లేదా ఆపై వచ్చే వారము దేవుడు ఈ స్త్రీలను కానీ పురుషులను కానీ మరి ఎక్కడ మౌనంగా ఉండమంటున్నాడు, ఎక్కడ లోబడి ఉండమంటున్నాడు? మరి స్త్రీలకు మాత్రమే ఈ మాటలు చెప్పాడా? పురుషులకు చెప్పిన మాటలు ఏమిటి? పురుషులు ఈ కొన్ని మాటలే పట్టుకొని బాగా ఆవేశపడతా ఉన్నారు, కానీ అసలు పురుషులు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం దేవుని సన్నిధిలో ఉంది. ఎందుకంటే ఇటు పురుషులు ఇటు స్త్రీలు ఇద్దరికి బాధ్యుడు పురుషుడే. స్త్రీకి పురుషుడికి ఇద్దరికి బాధ్యుడు. ఇతని మరింత ఎక్కువ ఇచ్చిన ధర్మానికి బాధ్యుడు. ఆ ధర్మాన్ని అర్థం చేసుకుంటే పురుషులకి గుండెల్లో భయం కలుగుతుంది. ఆ భయం తక్కువైపోయింది. కాబట్టి ఈ రోజు లేదా వచ్చే వారము మనము ఆ ధర్మాన్ని పురుషుల పట్ల స్త్రీల పట్ల విపులంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి దేవుడు కృప కలుగజేయాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన మనము చేసుకొని వాక్య భాగాన్ని